అక్కడ విశాఖపట్నంలో ఏం చేశారు? మీరు దోసుకున్నారు, అక్కడ ఉన్నటువంటి భూములు దోసుకున్నారు. అదే విధంగా ఇక్కడ శాసనసభ జరుగుతుందన్నారు. కాబట్టి మీరు 3 ప్రాంతాలనే మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. 30,000 ఎకరాలు కావాలని చెప్పింది ఎవరు? మీరు కాదు. ఒకటి నిన్న ఆయన ఏమంటున్నారు? తేబోతున్న అప్పుల్లో మరో 52,000 కోట్లు, ప్రపంచ బ్యాంకు 15,000, జర్మనీ KfW నుంచి ఒక 5,000, హట్కో నుంచి 11,000, CRDA కమిటీ అయిన అప్పులు 21,000. అసలు ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి, వస్తున్నాయా ఏంటని అడుగుతున్నారు ఆయన. మీరు ఆ రాజధానిలో అన్ని గ్రాఫిక్స్ అని చెప్పింది మీరు కదా. మీరు గత 5 సంవత్సరాలు ఎక్కడ కూర్చున్నారు? ఏ అసెంబ్లీలో కూర్చున్నారు? ఇప్పుడు 50,000 కోట్ల రూపాయలు అప్పులు అంటున్నారు. ఇవాళ రాజధాని అభివృద్ధి చేయడం కోసమే రోడ్లు కానీ, మీరు సీడీ యాక్సిస్ రోడ్లో వెళ్లకుండా గాలిలో వెళ్ళారండి? విమానంలో వెళ్ళారా? హెలికాప్టర్లో వెళ్ళారా అసెంబ్లీకి? కనీసం ప్రజలు ఏమనుకుంటారనే విజ్ఞత కూడా లేదు. మీ క్రెడిబిలిటీ ఎలా వస్తుంది చెప్పండి? మీరు గతంలోనే మీకు 43,000 కోట్ల రూపాయలు అక్రమంగా అవినీతితో దోచేశారని చెప్పి 11 కేసుల్లో 420 కేసులు మీ మీద ఉంటే, 420 అంటే ఎప్పుడు పెడతారండి? బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటే మీరు మోసం చేసి 420 కేసు తోటి మోసం చేసి మీరు అవినీతి అక్రమాలకు పాల్పడి 43,000 కోట్లు మీరు ప్రజాధనం దోచేశారని చెప్పి చేస్తే మీకు విశ్వాసం ఎక్కడ ఉంది? అందుకని 2019లో మీరు అమరావతిలో రాజధాని ఉంటుందని చెప్పి మీరు 3 రాజధానులని, అమరావతి రాజధాని రైతులనే కాదు ప్రజలను మోసం చేశారు. అదేవిధంగా మీరు లిక్కరు ప్రభుత్వం అమ్ముతుందని చెప్పేసి ఆ లిక్కర్లో సుమారుగా నిన్న సిట్టు 3,300 కోట్లు మీరు దోచేశారని చెప్పేసి వాళ్ళ వచ్చేసరికి మీరు ప్రజలకి బుకాయించడం కోసం మీరు నేను ప్రెస్ మీట్ పెట్టారు. ప్రజలే మీ మీద 420 కేసు పెట్టి మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేశారు మొన్న 2024 ఎన్నికల్లో. కాబట్టి మీరు విశ్వాసం, నమ్మకం, క్రెడిబిలిటీ ఇవన్నీ సెక్రటేరియట్ కి రాసిన ఒక లెటర్ నేను చూసానండి. ఏది ఫర్నిషింగ్ ఆఫ్ సర్టెన్ ఇన్ఫర్మేషన్ అండర్ RT Act 2005 రిగార్డింగ్ అని. సో అందులో మీకు క్లియర్ కట్ గా ఆన్సర్ ఇచ్చారు కదా, నేను అది కూడా చదివాను. 1/10 ఆఫ్ మెజారిటీ ఉండాలి అని. మరి ఆయనకి ఇవన్నీ తెలీదా? ఎందుకు బుకాయిస్తున్నారు? శాసనసభలో ఒక రూలు, మండలిలో ఒక రూల్ ఉంటుందా? మండలిలో లేళ్ల అప్పిరెడ్డి గారిని మన జూలై నెలలో ప్రతిపక్ష నాయకుడి కింద మండలిలో నియామకం చేయమని వారు ఉత్తరం రాశారండి. తర్వాత మళ్ళీ 20 రోజులకే బొత్స సత్యనారాయణ గారిని మండలిలో లీడర్ ఆఫ్ అపోజిషన్ గా నియమించమని చెప్పి లెటర్ రాశారండి. అందులో మీకు క్లియర్ గా నేనే RTI కింద అప్లై చేశాను. అవును, RTI కింద అప్లై చేసి సమాధానం తెప్పించుకుంటే అందులో ఉంది రూల్ 56 కోట్ చేశారు. శాసనసభ నియమావళి రూల్ 56 లో కోరం లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎలా ఇస్తారు? shall have at least strength equal to the quorum fixed to constitute a sitting of the house, that is 1/10 of the total members of the house. అవునండి, కోరం కు సమానంగా ఉండి తీరాలి అని చెప్పేసి రూల్ లో కోట్ చేశారు. అప్పుడు మాత్రమే ప్రతిపక్ష హోదాగా గుర్తిస్తాం అని చెప్పేసి అన్నారు. మీకు 18 మంది కనుక లేకపోతే 5 గెలిచినా 11 మంది గెలిచినా గ్రూప్ గా ఐడెంటిఫై చేయమని ఉంది రూల్ బుక్ లో. అంటే 10% కంటే తక్కువ కనుక వస్తే గ్రూప్ గా గుర్తించమని ఉంది నియమంలో. అందుకని వీరు వాళ్ళ గ్రూప్ లీడర్ మాత్రమే 5 ఉన్నా 11 మంది ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు మీరు గ్రూప్ లీడర్ మాత్రమే. ఇప్పుడు వీరు పులివెందుల ఎమ్మెల్యేగా మీకు ఎంత సమయం రావాలో అంతే వస్తుంది. ఈ వాస్తవాలు ఎలా ఉండగా ప్రజలకు మీరు వాస్తవాలు చెప్పండి, అంతేగాని అవాస్తవాలు చెప్పి మీరు చంద్రబాబు నాయుడు గారు మీకు అది అన్యాయం చేస్తున్నారనే ఫీలింగ్ మీరు కలిగించొద్దండి దయచేసి. ప్రజలకు కూడా ఇదే వాస్తవాలు తెలియజేస్తున్నాం. వారు ప్రతిదీ అవాస్తవమే. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కదా, దానికి చెప్పండి. చదువుల కోసం అమ్మఒడి పాయే, రైతు భరోసా పాయే, వసతి దీవెన పాయే అని ఇలా చెప్పుకుంటూ వెళ్లారు. కానీ నిన్న కేబినెట్ లో విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం, జూలైలో DSC ప్రకటన, మేలో రైతుల ఖాతాలో సఖీభవ అని అనౌన్స్ చేశారు కదా, ఎక్కడ పోయి? అదే చెబుతున్నామండి, మీకు 2,000 నుంచి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి 2019లో 2 ఏళ్లకు ఒకసారి 250 రూపాయలు పెంచుకుంటా మీకు 5 సంవత్సరాలు పట్టింది 1000 రూపాయలు పెంచడానికి. చంద్రబాబు నాయుడు గారు మొన్న రాగానే చేసింది ఏంటి?
3,000 నుంచి 4,000 ఒకేసారి పెంచారు. అదేవిధంగా మహిళలకి మాట ఇచ్చిన ప్రకారమే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఇస్తున్నారు. అదేవిధంగా రేపు చేస్తాం. అసలు మీరు ఆదాయం మీద ఎక్కడ దృష్టి పెట్టారు? గత 5 సంవత్సరాల్లో మీరు ఆదాయం ఎక్కడ పెరిగిందండి? ఆదాయం లేకపోవడం వల్లనే ఈ రోజున వచ్చిన సమస్యలు ఏంటి? మేము ఖచ్చితంగా చెబుతున్నాం, రేపు స్కూళ్ళు ప్రారంభించే నాటికి డిఎస్సి పెట్టి సెలెక్ట్ చేసి ఉపాధ్యాయుల నియామకం జరుగుతుంది, తల్లికి వందనం ఇవ్వటం జరుగుతుంది, రైతు భరోసా ఇవ్వటం జరుగుతుంది. 2014-19 మధ్య 2 లక్షల రూపాయల లోపు రుణాలన్నీ రద్దు చేశాం రైతులందరికీ. అది నమ్మకం అంటే. అంతేగాని మీరు ఒకటి చెప్పి రెండోది మీరు వాయిదాల పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు మాత్రం వేసి మీకు ఇష్టం